ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచచ్చు, ఈ దేశంలోకి వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. ప్రకటన. పరిశుద్ధ మీకు స్తోత్రం. మీ లేఖన భాగం ధ్యానించండిగా మీ మాటలు మాకు తెలియపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకునే లేఖన భాగంలోంచి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరైతే మరి చెరలోనికి వెళ్ళినారో వారికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారము ఆ యొక్క చెరలోనికి వెళ్ళినారో వారికి తిరిగి ఆ చెరే కాదు కానీ ఆ చెర నుండి ఏ విధంగా దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు అనే విషయాలను అక్కడ భక్తునికి రివీల్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వారు మరి చెరలోనికి వెళ్ళిపోయినారు, కానీ ఆ చెరలో వాళ్ళు హోప్ లేకుండా లేరనమాట. దేవుడు వారికి ఏమి వాగ్దానం చేసినారంటే ఏ విధంగా తిరిగి ప్రభు వారిని రిస్టోర్ చేస్తారు, ఏ విధంగా తిరిగి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తానంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడు ఇక్కడ తెలియచేస్తానంటున్నారు అనమాట. సో ఇక్కడ భక్తుడైన ఇర్మియా గారికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనంలో మరి 2 అంజూరపు పండ్ల గంపలను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ 2 రకాలైన ఫలాలు ఉన్నాయి. ఒకటి మరి చక్కగా మంచిగా తినడానికి వీలుగా ఉన్న పండ్లు, రెండవది జబ్బువైన పండ్లు, అంటే అది ఎందుకు పనికిరావన్నమాట. అయితే మరి ప్రభు ఈ యొక్క ఆరోగ్యకరమైన మంచిగా తినడానికి వీలుగా ఉన్న పండ్లు ఎవరైతే మరి దేవుని యొక్క మాట ప్రకారం ఆ చెరలోనికి వెళ్ళినారో వాళ్ళను గురించి ప్రభు ఇస్తున్న ఆ రిస్టోరేషన్ సంబంధించిన వాగ్దానం ఏంటి అంటే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. ప్రభు ఎప్పుడైతే మన మీద దృష్టి ఉంచుతారో మన జీవితాలకు ఏం కలుగుతుందండి? మేలు కలుగుతూ ఉంటుంది. అందుకని ప్రభువారు కీర్తన గ్రంథంలో మనకు ఒక వాగ్దానం ఇచ్చినారు. ఏంటి అదంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సో ప్రభువు వారి యొక్క గైడెన్స్లో మనము నడవాలి. ఆయన అందుకని భక్తుడు మరి ఒక చోట రాస్తారు కదా, కీర్తనాకారుడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. సో మనం యొక్క జీవితంలో మన ప్రయాణము ప్రభు యొక్క ఆలోచన ప్రకారం ఉన్నప్పుడు మన జీవితాలకు మేలు కలుగుతుంది. అందుకని కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఇదే త్రోవ, దీనిలో నడుబుడి అనే శబ్దము నీ చెవులకు వినబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుడు ఆ విధమైన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన మన మీద దృష్టి ఉంచినప్పుడు ఏమవుతుందండి? ప్రభువు వారు మనకి ఆలోచన ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు. అలాగే వీరిని కూడా మళ్ళా రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నారంటే, నీ మీద దృష్టి ఉంచుతాను, నీ మీద నా యొక్క కాన్సన్ట్రేషన్ ఉంచుతాను, నీకు ఏ విధంగా గైడ్ చేస్తాను, నిన్ను నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభు యొక్క గైడెన్స్లో మనం నడుస్తూ ఉంటామో, ఆయన చెప్పిన బాటలు, ఆయన ఆలోచనల ప్రకారం మనం నడిచినప్పుడు, అందుకే మన విషయాలన్నీ ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన మనకు ఒక గైడెన్స్ ఇస్తారనమాట. ఈ త్రోవలో వెళ్ళు, లేకపోతే పలానా మరి ఈ మార్గంలో వెళ్ళు అనేది ప్రభు తెలియచేస్తూ ఉంటారు. అందుకే మన ఆలోచనలు, మన యొక్క ప్లాన్స్ని ప్రభు యొక్క దృష్టికి తీసుకొని రావాలి. ప్రభా ఇది మేలైతే జరిగించు, కీడైతే కొట్టివేయనైనా అని మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క తన యొక్క ప్లాన్స్ని మన విషయంలో రివీల్ చేస్తూ ఉంటారు, కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే, వారి మీద దృష్టి ఉంచి మరి వారికి మేలు కలుగు చేస్తానని చెప్తున్నారు మొట్టమొదటిగా. రెండవదిగా ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి, అంటే రిస్టరేషన్ అన్నమాట. సో
ప్రజెంట్ సిచ్యుయేషన్ వాళ్ళు అక్కడ చెరలో ఉన్నారు. బట్ మరలా ఎగైన్ ప్రభు ఎష్యూరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ, నేను మరలా అలాగే చెరలో వాళ్ళని వదిలేయను కానీ తిరిగి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్తున్నారు. ఆ తర్వాత మనం చూసినప్పుడు మనం మూడవదిగా పడగొట్టక వారిని కట్టేదను. సో పడగొట్టక అంటే దేవునికి కోపం వస్తే ఏమవుతుందండి, మనం పడిపోతాం. అందుకే నిలువబెట్టుటయు పడవేయుటయు నీ వశమే కదా అని ప్రభువారు అన్నారు. సో కానీ మనము చాలాసార్లు అతిశయిస్తూ ఉంటాం. మనము నిలిచి ఉన్నామంటే అది దేవుని కృప. అందుకని తాను నిలిచి ఉన్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. సో నిలువబెట్టుట పడవేయుట ఆయన వశమే. సో మన లైఫ్లో కూడా మనము పడగొట్టగా కట్టే ఆయన మనలను నిలువబెట్టే దేవుని వైపు మనము చూడాలి. ప్రభువా, నా జీవితాన్ని మీరే నిలువబెట్టండి, నా కుటుంబాన్ని నిలువబెట్టండి అని మనము ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. సో ఇక్కడ పడగొట్టక కట్టే దేవుడు పెళ్ళగింపక వారిని నాటేదను. సో మనకి తెలుసు, మొక్కలు నాటినప్పుడు వాటిని మనం పెళ్ళగిస్తే ఈజీగా వచ్చేస్తాయి కదా. కానీ ఇక్కడ పెళ్ళగింపక అంటే నేను అలా చెయ్యను, పెళ్ళగించను. ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్పటి కాలంలో వాళ్ళు ఈ యొక్క రెవల్యూషన్ వచ్చిన టైంలో ఆ సిచ్యువేషన్ వీళ్ళు ఎలాంటిది, పెళ్ళగించబడిన పరిస్థితి. సో వాళ్ళ యొక్క స్వదేశం విడిచి వాళ్ళు చెరలోనికి వెళ్ళాల్సి వచ్చింది. సో కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నారు, మళ్ళా వాళ్ళని పెళ్ళగించను, వాళ్ళని నాటుతాను, ఎక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళని నాటుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ కృపలను మనం చూస్తూ ఉన్నప్పుడు పడగొట్టక కట్టే దేవుడు, పెళ్ళగింపక నాటే దేవుడు. కాబట్టి మన జీవితంలో మనము కట్టే దేవుడు, నాటే దేవుడు అయిన దేవుని వైపు మనము చూడాలి. ఒకవేళ ఈ దినం మనం ఎలాంటి చెరలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి మరి ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, ప్రభువు మనకిచ్చే ఎష్యూరెన్స్, ప్రభువు మనకిచ్చే గొప్ప ధైర్యము, నిరీక్షణ ఏంటి అని మనం చూస్తూ ఉంటే మనకి మేలు కలగడానికి ఆయన మన మీద దృష్టి ఉంచుతారు. అంటే ఎప్పుడైతే ఆయన గైడెన్స్ కొరకు మనం చూస్తామో, మన ఆలోచన ప్రకారంగా కాక ప్రభువు యొక్క ఆలోచన వైపు మనం చూస్తామో, అప్పుడు ప్రభువారు మనకి ఆలోచన చెప్తారు, ఏ డైరెక్షన్లో మనం వెళ్ళాలి అనేది. సో ఆయన యొక్క మాట ప్రకారం మనం చేసినప్పుడు ప్రభువు మనకి మేలు కలుగు చేస్తూ ఉంటారు. రెండవదిగా మనం చూసినట్లయితే వారిని మరలా తీసుకొని వస్తాను. అంటే ఒకప్పుడు వాళ్ళు వెలివేయబడ్డారు, బట్ దేవుడిచ్చే ఎష్యూరెన్స్ ఏంటంటే మరలా నేను తీసుకొని వస్తాను. అదేవిధంగా పడగొట్టక కడతాను, పెళ్ళగింపక నాటుతాను. పడగొట్టక అంటే ఒకప్పుడు వీళ్ళు పడిపోయినారు కదా. సో కానీ దేవుడు మరలా వీళ్ళని కడతానని చెప్తూ ఉన్నారు. మరి దేవుడు ఎన్నిసార్లు వాళ్ళని మరి కాషన్ ఇచ్చిన ప్రవక్తల ద్వారా వాళ్ళని హెచ్చరిక చేసిన వాళ్ళు వినలేదు, వాళ్ళు ఒబే కాలే. అందువల్ల వారి జీవితంలో పడిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా వాళ్ళకి ఒక చక్కని ట్రైనింగ్ పీరియడ్ అనమాట. సో వాళ్ళని వాళ్ళు విమర్శించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ టైంలో వాళ్ళు మరలా తిరిగి దేవుని వైపు తిరగడం, ఆయన యొక్క కృపను పొందడం, ఆయన చిత్త ప్రకారంగా జీవించకపోవడం ఎంత సమస్యలకు దారితీస్తుందో వాళ్ళు గ్రహించుకోవడానికి సమయాలను దేవుడిచ్చి మరలా వాళ్ళను పడగొట్టక కడతానని, పెళ్ళగింపక నాటుతానని దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి మనం కూడా ధైర్యంగా ఉంటూ ప్రభు యొక్క కృపలను మనం పొందుతూ, మనకి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకుల్లో మనం ఉన్నాం, మనం ఎలాంటి మరి ప్రతికూలమైన సిచ్యువేషన్స్లో మనం ఉన్నా కానీ
వాటిని మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల వలె సద్వినియోగం చేసుకుంటూ మనము ఎక్కడైతే దేవునికి అవిధేయత చూపించినామో వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ ప్రభు యొక్క కృపపై మనం ఆధారపడినప్పుడు ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేయవరై ఉన్నారు. అంతేకాదు మనకు మేలు కరుగునట్లుగా మన మీద దృష్టి ఉంచుతారు. మరి దేశమందునకు వారిని మరలా రప్పించే దేవుడు, రెండవదిగా పడగొట్టగా కట్టే దేవుడు, పెళ్ళగింపగా నాటే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క కృపలో ప్రోత్సహించబడుచు ఎటువంటి నిరాశ నిస్పృహ లేకుండా ప్రభు వారు నిరీక్షణకు ఆధారము, నిరీక్షణకర్త అయిన దేవుని వైపు చూస్తూ ప్రభువులో బలపడుతూ ఈ సమస్యలు, ఈ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చి ఆయన వైపు చూస్తూ ప్రభువులో మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు అట్టి కృపలు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.